పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఉత్తరాంధ్రకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి తగిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతల కృషి స్టీల్ ప్లాంట్ ని కాపాడింది. ఈరోజు విశాఖపట్నం అంటేనే స్టీల్ ప్లాంట్. ఉత్తరాంధ్రలో కొన్ని వేల కుటుంబాలు స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్పై జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సరావుపేటలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించాం. రాబోయే రోజుల్లో నర్సరావుపేట మరింత అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో దాన్ని ఆపగలిగాం. ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకున్నామో అదే ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ దాదాపు 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు రష్యా, జర్మనీ పరిపక్వతతోటి మనం ఇవాళ ఉక్కు స్టీల్ ని మనం డెవలప్ చేసుకుంటాం అన్నమాట. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి, దుర్మార్గాలు, కుటిలమైన ఆలోచనతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా మనం నిర్మూలించి వాళ్ళు విశాఖ కాపాడుకున్నాము. మరి దీని పరిణామం మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 3,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మళ్ళీ ఇంకో 13,000 కోట్ల రూపాయలు మనకి సహాయం ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం కూడా సదా రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ గడిచిన 7 నెలలుగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మనకి దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది. ఏదైతే కోటకొండ శివరాత్రికి ఫిబ్రవరి 20వ తేదీన శివరాత్రి జరుపుకుంటాము. కొత్తపాలెం నుంచి కోటకొండ వరకు దాదాపు 4 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం కోసం మనకు ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో 31వ వార్డులో సింధు స్కూల్ దగ్గర సబ్స్టేషన్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాం. దానికి దాదాపు 40 లక్షల రూపాయలు మున్సిపల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ నుంచి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి, పంప్ హౌస్, పైప్ లైన్ కనెక్షన్స్, వీటన్నిటి కూడా దాదాపు 36 లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా